చేయవలను, సమాధానము వెతకి దాని వెంటాడవలను. ప్రభు కనులు నీతిమంతుల మీదనున్నవి, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఒగ్గి ఉన్నవి అని. ప్రభు ముఖము కీడు చేయు వారికి ఎలాగ ఉందంట? విరోధముగా ఉందంట. చూడండి, విశ్వాసులు అనబడుతున్న మనము ఏం చేయాలంటే కీడుకు ప్రతి కీడు చేసేవారుగా ఉండొద్దని చెప్తుంది వాక్యం. దూషణకు ప్రతి దూషణ చేయొద్దని చెప్తుంది. కపటమైన మాటలు పలకకుండా నీ నాలుకను కాచుకోమంటుంది. ఏమంటుంది? నీ పెదవులను కూడా కాచుకోమంటుంది. అర్థమైన మాటలు పలకొద్దు, కపటమైన మాటలు పలకొద్దు అని చెప్తుంది. కిందకు వచ్చినప్పటికి ఏమంటున్నాడు అంటే, మేలు కీడు నుండి తొలగి ఏం చెయ్యాలంటే మనము మేలు చెయ్యాలి, సమాధానము వెతకి దాన్ని వెంటాడాలి. కీడు నుండి మనకి కీడు కలిగిన దాన్ని తొలగించుకుని మనం ఏం చేయాలి? ఎదుటి వారికి మేలు చేసేవారుగా ఉండాలని వాక్యం. ఎదుటి వారికి మేలు చేసేవారు ఎంతమంది ఉన్నారు చెప్పండి, నిజం చెప్పండి. విశ్వాసాలు అనబడిన వారు సంఘములో ఒకరు అభివృద్ధి పొందుతూ ఉంటే వారిని చూసి ఓర్చుకోలేరు. ఏంటో నాకు అర్థం కాదు, ఓర్చుకోలేరు. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉంటే వారు కష్టపడి పని చేసుకుంటూ, కూలి పని చేసుకుంటూ, ఉద్యోగం చేసుకుంటూ, ఏదో చేసుకుంటూ వారికి వచ్చిన రాబడిలో కొంత దాచుకుంటూ అభివృద్ధి పొందుతూ ఉంటే కొంతమంది ఏం చేస్తారంటే చూసి ఓర్చుకోలేరు. ఓర్చుకోలేని దమ్మలో ఉంటే నీవు నీ ప్రార్థన దేవుడు ఆలకించు. కింద అదే మాట అంటున్నాడు. ఏంటంటే నీతిమంతులు చూడండి కింద అంటున్నాడు. కింద ఏమన్నాడు? ప్రభు కన్నులంట నీతిమంతుని మీద ఉన్నది, ఆయన చెవులు ఆయన ప్రార్థన వైపు ఎవ్వి ఉన్నవంట. ప్రభు కన్నులు ఎవరి మీద ఉన్నాయి? నీతిమంతుల మీద. అంటే నీతిగా మనము ఉండాలని గ్రంథం చెప్తుంది. మనుషులు చెప్తే మీరేం చేయక్కర్లేదు, గ్రంథం ఏమి చెప్తుందో అదే చెయ్యాలి. అది చేసి ఏమంటున్నాడంటే కిందకు వచ్చినప్పుడు ఏమంటున్నాడు? కీడు చేయు వారికి ప్రభు ముఖం ఎలా ఉందే? విరోధముగా ఉంది. నువ్వు కీడు చేద్దామనుకుంటున్నావా? నీ తోటి వారికి, నీ బంధువులకు, నీ స్నేహితులకు, లేకపోతే నీ కుటుంబకులకు నువ్వు కీడు చేద్దామని అనుకుంటున్నావా? నీ బంధువులు విరోధమైపోతాం కాదు, నీ సహోదరులు విరోధమైపోతాం కాదు, నీ తోటి వారు విరోధమైపోతాం కాదు, లేదా నీ స్నేహితులు విరోధమైపోతాం కాదు, నీ కుటుంబీకులు విరోధమైపోతాం కాదు, ప్రభు ముఖమే నీకు విరోధమైపోతుందంట. చూడండి, కీడు చేస్తే ఏమవుతుందంట? ప్రభు ముఖము వారికి విరోధముగా ఉన్నదంటున్నాడు. చూడండి, అయితే గ్రంథం ఏమి చెప్తుందో ఆ విషయాన్ని మనం పిలువబడిన